అక్కడ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యర్థులు మన ప్రతినిధులని బట్టి చూసుకుంటే గవర్నమెంట్ ప్రకారంగా కావచ్చు, మనిషి ప్రకారంగా కావచ్చు, మనకు లోకల్ క్యాండిడేట్ అనే అతను అంటే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న నుండి కూడా సీనియర్ కాబట్టి అతని నుండి వారసత్వంగా వచ్చింది నవీన్ అన్న. మరి నవీన్ అన్న ముఖ్యంగా ఏంటంటే యువ నాయకుడు. ఇప్పుడు మనకు కావాల్సింది ముసలోళ్ళు, సీనియర్ సిటిజన్స్, అంటే పెద్ద పెద్దోళ్ళకి పోస్టులు ఇస్తే, పదవులు ఇస్తే వాళ్ళు అవగాహనకు వచ్చి ఆలోచించి మరి ప్రభుత్వాన్ని నడిపిస్తారు అనుకుంటారు. కానీ కాకపోతే ఇప్పుడు ఉన్నది మాత్రం కంప్లీట్ గా యువనేతలే, అంటే యువకులు ముందుకు రావాలన్నది. మరి యువకులు ముందుకు నడిపేయడానికి పెద్దవాళ్ళ మాట అంత మనం చెవిని పట్టుకో, అంటే మామూలుగా క్యాజువల్ గా చూసుకుంటే కూడా పెద్దవాళ్ళు ఏదని చెప్తే లేదో చెప్తుర్లే అనుకుంటారు. అదే వాళ్ళతో సమానంగా ఉండి వాళ్ళకు ముందు నడిచే నాయకుడు ఉన్నాడు అనుకోండి, చాలా దానికి పాజిటివ్ గా తీసుకుంటారు. అతను చెప్పగలిగే విధానము వీళ్ళకి అనుసంధానం చేయబడుతుంది అనమాట, అలా మర్చుకుంటారు. అదేవిధంగా మరి ఇప్పుడు స్త్రీల విషయం చూసుకుంటే గనక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి స్త్రీలకి అన్ని రకాల అంటే 6 పథకాలు అమలు చేశారు. కాకపోతే కార్యాచరణలోకి వచ్చినవి కొన్నే 1 by 1 చేస్తున్నారు. ఇప్పుడు ఎవరేదో అంటున్నారు అంటే చెయ్యట్లేరు, అమలు చేయట్లేదు అని చెప్పి అదంతా రాంగ్ అండి, నెగటివ్ ప్రచారం. ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల ఓన్లీ కేవలం పేదలే దాని వల్ల లబ్ధి పొందారా? కాదు కదా. దాంట్లో మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, అప్పర్ మిడిల్ ఉన్నారు, హైఫై ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరు ఉన్నారు. మరి కేవలం అది లోయర్ మిడిల్, లో క్లాస్, అప్పర్ మిడిల్ వరకు కాకుండా మరి ఒక్కరు వెళ్లే ప్లేస్ లో 3 కూడా వెళ్తున్నారు. దాని లబ్ధి అందరు పొందు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దాంట్లో సర్క్యులేట్ అవుతున్నారు, తిరుగుతున్నారు లేడీస్. ఎందుకు ఫ్రీ బస్సు మీద నెగిటివ్ ప్రచారం వస్తుంది? ఈ ఫ్రీ బస్సు వల్ల ఆడవాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ వస్తుంది. అంటే మీరు కూడా ఒక మహిళ కదా, ఏం చెప్తారు ఫ్రీ బస్సు గురించి ఈ విషయంలో? ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు ఒక పేద మహిళ ఉంది. ఇప్పుడు సపోజ్ నేనున్నా, ఇంతవరకు నేను ఫ్రీ బస్ లో సర్వీస్ తీసుకోలేదు, ఇంతవరకు నేను ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళలేదు. అట్లాంటిది నేను కూడా వెళ్ళి ఉన్నోడు అందులోకి వెళ్ళి లేనోడు ప్లేస్ లోకి వెళ్ళి కూర్చొని అంటే వాళ్ళకి చెందాల్సింది కూడా వాళ్ళకి పేదలకు అందియకపోతే అది పేదల కోసం ఏర్పాటు చేసింది అన్న సంగతి అందరికి తెలిసిందే. అంటే అందరికి వస్తది, ఏదో సిచ్యువేషన్ ఇది ఉండి అంటే టైం బాగాలేదు ఆ వేకి వెళ్తున్నాయి. ఫేక్ ప్రచారాలు అయితే అదే ఫేక్ ప్రచారాలు ప్రత్యర్థులు అంటే ఆపోజిట్ వాళ్ళు ఉన్నప్పుడు చేయొచ్చు, అంటే వీళ్ళుంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళుంటే వీళ్ళు చేస్తారు, అది మనిషి నైజం. కానీ ఫ్రీ బస్సు వల్ల అది అడిగి తీసుకున్నది, ఏం గవర్నమెంట్ కి ఏం డబ్బులు ఎక్కువైపోయి చేసి ఆర్టీసీకి ఇవ్వాలన్న ఆమోదంతో చేసింది అయితే ఆమోదం తెలపలేదు, దానికి ఆమోదించలేదు. అది మనం అడిగి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఫ్రీ బస్సు సర్వీస్ అది. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడుందో అట్లా మాకు ఇవ్వాలా ఇట్లా మాకు ఇవ్వాలంటేనే ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి అడిగేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం నుంచి వచ్చినప్పుడు పేద ప్రజలకైనా మధ్యతరగతి ప్రజలకైనా ఏమన్నా న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది. ఇప్పుడు ఆర్టీసీకి ఇంత అప్పైపోయింది, అంత అప్పైపోయింది అంటే ఎవరేం వాళ్ళ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నాయకులేం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పెట్టుకోలేదు కదా. అది కేవలం ఇప్పుడు మరి బయట ఖజానా లేదు, లోపల పార్టీ ఏదైతే ఉందో అప్పులు చేసి వెళ్ళిపోయిన దానికి వీళ్ళన్ని పూడ్చుకుంటూ వెళ్తున్నారు. తీయాలి ఖచ్చితంగా, ఎంతో కొంత అయితే కొరత అయితే ఉంది ప్రభుత్వంలో. గతంలో ఎట్లుండే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుండే అసలు పరిస్థితులు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా అంటే ప్రజలకు కాలేదు, పేద ప్రజలకు కాలేదు, వీళ్ళకి కాలేదు. రోడ్లు డెవలప్మెంట్స్ అంటే బిల్డింగ్స్ అట్లా అయినాయి. కానీ ఒక ఉపాధి పరంగా కావచ్చు, ఇప్పుడు స్త్రీలకు ఉపాధి పథకాలు నెలకొల్పబడుతున్నాయి, అది ప్లస్సే. యువత వికాసం వీళ్ళకి వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఫ్రీ బస్ ఇవన్నీ పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించే కదా. మరి ఉన్నోడు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నోడు అయ్యిండు, లేనోడు ఇంకా లేనివాడుగా అయ్యిండు. ఇప్పుడు లేనోడు ఉన్నోడు కావడానికి ఇదొక మంచి నిదర్శనం. మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే నవీన్ అన్నను ఎన్నుకోవచ్చు, ఎందుకు ఎన్నుకోకూడదు? ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం కాకుండా లోకల్ లీడర్ కాబట్టి ఎప్పుడు జనాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి. అంటే ప్రజలకు పేద ప్రజలకైనా ఏదైనా బాధ ఉంటే నవీన్ యాదవ్ వస్తాడా ఎవరికైనా సాయం చేయడానికి? ఖచ్చితంగా వస్తాడు, రాడన్న సమస్యనే లేదు. నవీన్ అన్న సైన్యము వాళ్ళ ఫాదర్ శ్రీశైలం యాదవ్ అంకుల్ మాకు చాలా క్లోజ్. అంటే పార్టీలో ఉన్నా కూడా మళ్ళీ మేము వేరే కార్యక్రమాలు రెడ్ క్రాస్ లాంటివి వేరే ఇప్పుడు గవర్నర్ సమక్షంలో చేసే కార్యక్రమాలు అన్నిట్లో కూడా మేము వాళ్ళు పాల్గొంటాం కాబట్టి వాళ్ళు చేసే మంచి సేవా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు 100 మంచి చేసి ఒక్కటి చెడు చేసి దాన్నే రొటేట్ చేసుకుంటూ వేయడం కరెక్ట్ కాదు. ఎవరు లేరు గుండాలు, ఎవరు లేరు దొంగలు, అంతా దొంగలే కదా. మరి అన్ని 100 మంచి పనులు చేసినోడికి ఎందుకు అట్లా వేలెత్తి చూపిస్తున్నారు? ఎక్కడ గెలుస్తారో అన్న భయం ఉంది కాబట్టి ఉండొచ్చు. భయపడే అంత చేస్తున్నారంటారా? ఖచ్చితంగా భయం ఉంటది కదా. ఇప్పుడు ఒకరొకరు పోటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు ఆపోజిట్ వాళ్ళ పైన వీళ్ళు చెప్తారు, కాకపోతే చేసే విధానం వేరుండొచ్చు. వాళ్ళు నవీన్ యాదవ్ నే ఎందుకంత టార్గెట్ చేస్తున్నారు?
చాలా ఆరోపణలు, రౌడీ షీటర్ అంటుండు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన కూడా మా ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పుడు మంచి చేసేటప్పుడు మంచిని ఎదుర్కొనే క్రమంలో ధర్మం గెలవకపోతే యుద్ధం చేయాల్సి వస్తది. ఆయన చేసే పని అదే. ఇప్పుడు మంచోడికి వాళ్ళకి చెప్పినప్పుడు మంచితో విననప్పుడు చెడ్డ వెళ్ళాల్సి వస్తది. అది తప్పంటారా? ఇప్పుడు నేను నాకు మంచి చెప్తా, నువ్వు నాకు యాక్సిడెంట్ చేస్తావు, కారు ఏదో గుద్దుతావు, నేను మంచి పెడితే నువ్వు వినవు, నష్టపరిహారం చెల్లించబడ చెల్లించవు, 4 తగిలిస్తే చెల్లిస్తావు కదా గమ్మున భయపడి. లేకపోతే ప్రభుత్వం ఎవరిదో హెల్ప్ తీసుకోను పోలీస్ స్టేషన్ కి వెళ్తానో నువ్వు చేస్తావు కదా. మరి ఇది కూడా అలాంటిదే కదా. మరి కేటీఆర్ ఏం చేస్తున్నాడు అంటే బాకీ కార్డు, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి ఇంత బాగుందని లెక్క చూపెడుతున్నాడు. మరి అది నిజమేనా అసలు? అసలు పెద్దవాళ్ళందరూ కలిసి ఎవడో దొంగలంతా కలిసి చేసిన అప్పుని కామన్ పీపుల్ తీర్చడంలో అసలు ఎంతవరకు న్యాయం? మామూలుగా ఏది ఒక హోటల్కి వెళ్ళి 2000 బిల్ అయినా కూడా అందులో వేసే జిఎస్టీకి ఏమన్నా ప్రజల అందరి మీద వేయడానికి ఏమైనా న్యాయం ఉందా? సరే, నేను తిన్నది నేను కట్టుకుంటాను, అది వేరు. ఎవడో తిన్నదానికి కూడా నన్ను బిల్లు కట్టమన్నట్టుంది ఇప్పుడు పాస్ట్ ప్రభుత్వం తీరు. మరి అలాంటప్పుడు ఇంకోటి మెయిన్ గా స్త్రీల గురించి అంటే మా గురించి వస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అమలు పథకాల్లో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అమలు అవుతాయని మాకైతే నమ్మకం ఉంది. మరి ఏదైతే ఇప్పుడు ఫుడ్ బిజినెసెస్ ఏవైతే అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మిగతా భోజన సదుపాయాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మరి స్మాల్ స్కేల్ లో మరి పెట్టుకోవడానికి మాకు వీలుంది పథకాలు యాజ్ ఏ మైనారిటీ మిషనరీస్. ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మనకున్న కాంగ్రెస్ ఈ లేడీస్ ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో, స్త్రీలందరూ కూడా నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి అంటే ఎవరి వంతు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే చాలా ఆనందంగా ఉంటాము. అమ్మ నమస్తే. అమ్మ ఎట్లుందమ్మా, జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది? ఉప ఎన్నిక వస్తుంది కదా. ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఫుల్ భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, పక్కా వస్తుంది. ఎందుకమ్మా అంటే కాంగ్రెస్ పార్టీయే ఎందుకు గెలుస్తుంది ఇక్కడ? ఎందుకు గెలుస్తుంది అంటే ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ బస్సు ఫ్రీ పెట్టారు. బస్ ఫ్రీ పెడితే ఎంత 3000 మిగులుతుంది స్టూడెంట్స్ గానీ జాబ్ చేసుకున్న వాళ్ళకి గానీ. మళ్ళీ తర్వాత రేషన్ కార్డులు గత 25 సంవత్సరాలు పెట్టి రేషన్ కార్డులు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇచ్చారు. సన్న బియ్యం ఇచ్చారు, సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం వస్తుంటే ఒక్కొక్కళ్ళకి 3000 మిగులుతున్నాయి బియ్యం. అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన బియ్యము చెత్తలో పడబోసిన 3000 సన్న బియ్యం వల్ల 3000 మిగులుతుంది ఒక్కొక్క ఫ్యామిలీకి. దానికి మళ్ళీ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వస్తుంది, 500 గ్యాస్ డబ్బులు వస్తున్నాయి. అందుమీద మేము కాంగ్రెస్ పార్టీ మేము పథకాలు రిలీజ్ చేసిన తర్వాత ఓట్లు అడిగినాం. మేము ప్రజలకు ఏం చేసామో దాన్ని బట్టి భారీ మెజార్టీతో కాంగ్రెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఉచిత బస్సు ప్రయాణం గురించి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆడోళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమో 3000 మిగులుతున్నాయి అంటున్నారు. మరి ఏది నమ్మాలి ఇక్కడ జనాలు? ఇప్పుడు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే నమ్మాలి. ఎందుకంటే కాకపోతే లేడీస్ ఎలా ఉండారంటే లేడీస్ ఎక్కడ ఉండగానే దెబ్బలాట్లు అవుతా ఉంటాయి, అది మామూలే. అది అంటే మీకు బస్సు ఫ్రీ మాత్రం కరెక్టే అంటున్నారు? కరెక్ట్ అనిపిస్తుంది, కరెక్టే. బస్ ఫ్రీ పెట్టింది కరెక్టే. ఉచిత కరెంటు గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఉచిత కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ప్రతి ఫ్యామిలీకి ఉచిత కరెంట్ వస్తుంది. ఎందుకంటే మీరు అంత పేద మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. మినిమం 200 యూనిట్ల కరెంటు వాడుకుంటే 1000 రూపాయల బిల్లు, 1500 బిల్లు వస్తుంది. అదంతా సేఫేనా మీకు? సేఫ్ అవుతుంది. ఇప్పుడు 200 యూనిట్లు కరెంట్ కాలిస్తే మనకి 500 నుంచి 800 లోపు వస్తుంది. ఇప్పుడు 800 మిగిలినట్టే కదా ఒక ఫ్యామిలీకి. మా కాంగ్రెస్ రేవంత్ అన్న ఎన్ని మిగిలిస్తుందో సేవ్ చేస్తుందో తెలియదు, అర్థమవుతుంది పబ్లిక్ కి. దాన్ని బట్టి గెలిపించుకుంటాం. గతంలో కేసీఆర్ పాలన ఎట్లా ఉండే? 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ లో మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా అంటే మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడన్నా ప్రజల వద్దకు వచ్చిండా? రాలేదు. ఏం చేస్తారంటే చాట్లో తౌడు పోసి ఉసి కలిపేవాడు. చాలా ఇప్పుడు వర్షాలు పడితే ఇంటికి 10,000 ఇస్తారన్నారు. ఎంతమందికి ఇచ్చారు? మెయిన్ వాళ్ళకి ఎవరైతే ఇంపార్టెంట్ ఉండాలో వాళ్ళకే ఇచ్చారు 10,000. కతిమ వాళ్ళకి ఇవ్వాల. మీ సేవలో పెట్టుకోమన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇది మీ సేవలో పెట్టుకోమన్నారు. మీ సేవలో పిచ్చ కొట్టుకున్నారు లేడీస్, ఎవ్వరికి రాలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఎవ్వరికి ఇవ్వలేదు, కొంతమందికే ఇచ్చుకున్నారు. వాళ్ళకి ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళకే ఇచ్చుకున్నారు డబుల్ బెడ్రూమ్ లో. అంటే గతంలో ఆ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎవరికైనా రేషన్ కార్డులు వచ్చినాయా? ఎవ్వరికి రాలేదు. రేషన్ కార్డు యాపే రిలీజ్ అవ్వలేదు అసలు, ఎవ్వరికి రేషన్ కార్డు రాలేదు. చాలా మధ్య తరగతి ప్రజలు చాలా బాధపడ్డారు.
అది రేషన్ పెరిగిపోయినాయి. అంతకు ముందు ఉన్నప్పుడు ఎంత ఉంది, 20 రూపాయలు 30 రూపాయలు ఉంది. ఇప్పుడు 70 రూపాయలు ఉంది కేజీ బియ్యం. చాలా సఫర్ అవుతున్నారు లేడీస్. రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నారు మహిళలు. అమ్మా మీరు చెప్పండి, ఎట్లా ఉంది అసలు, ఏ పార్టీ గెలుస్తుంది జూబ్లీహిల్స్ లో, ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ. అక్క మీరు చెప్పండి, కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకక్క కాంగ్రెస్? చాలా ఇచ్చారు కదా, ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త కార్డులు ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి కార్డులు కొంతమందికి లేవు, ఇప్పుడు చాలా కార్డులు ఇచ్చారు. మా గల్లీలో చూసాను నేను, వచ్చినాయి. మా పిల్లలు అయితే ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంటారు, వాళ్ళకి పేర్లే అంచలేదు. ఇప్పుడు నేను లేవు, మేము చాలా ఇబ్బంది పడ్డాం బియ్యం లేక. ఇప్పుడైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సన్న బియ్యం వస్తున్నాయి, లేదు లేదు మంచిగా ఉన్నాయి బియ్యం. అసలు సన్న బియ్యం తిన్నోళ్ళు కూడా రేట్ ఎక్కువని మానేసి ఇప్పుడు ఈ బియ్యమే తింటున్నారు. నేను కావాలంటే సాక్ష్యం కూడా చూపిస్తాను. మా గల్లీలో బస్సు ప్రయాణం గురించి మీరు ఒక మహిళగా ఏం చెప్తారు? బాగుంది. నేనైతే చింతల్లో మా అన్నయ్య ఉన్నారు, పోవడానికి 150 రూపాయల దాకా అయ్యేది. కానీ ఇప్పుడైతే మేము ఫ్రీగా చాలా సార్లు వెళ్తున్నాము. అప్పుడైతే సంవత్సరానికి ఒకసారి వెళ్ళడానికి భయపడే వాళ్ళం. మరి ఛార్జీలు అయితే పిల్లలకి కష్టం కదా. మేలు చేసినట్లే. ఇప్పుడు వరకు అసలు రెంటకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. ఖర్చులు మిగులుతున్నాయి, బియ్యం వచ్చాయి, కార్డులు వచ్చాయి కదా. ఉచిత కరెంట్ గురించి ఏం చెప్పండి? చెప్పండి, ఉచిత కరెంట్ వస్తుందా? వస్తుంది, మాకు వస్తుంది. ఒకప్పుడు బిల్లు కట్టడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఇప్పుడు ఫ్రీగా వస్తుంది కదా. అది సో ఎవరిని గెలిపిస్తారు ఇప్పుడు? ఇప్పుడు మేము కాంగ్రెస్ నవీన్ అన్నే గెలిపిస్తాం. అన్న నమస్తే అన్న. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక, అధికార కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారం చేస్తుంది. ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు మీరు. గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి అసలు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికను సీరియస్ గానే తీసుకుంటుంది. అందులో జూబ్లీహిల్స్ ఎన్నికలో ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ అనే అభ్యర్థి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రెండు కూడా ఒక బలమైన వ్యవస్థతో ముందడుకెళ్తున్నటువంటి పరిస్థితి. గత 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దాంతో పాటు దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతం నుండి 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన పోరాడుతున్న వ్యక్తిగా నవీన్కు ఉన్నటువంటి పేరు ఈ ఎన్నికల్లో గెలుపుకు ఉపయోగపడితే, అదేవిధంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, ఈ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలు ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలని మీరు అంటున్నారు. ఒకవైపు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పట్టుకొని ఇంటింటా ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తున్నాడు. కేటీఆర్ అనే వ్యక్తి అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు గుర్తించుర్రు దయచేసి. ఎందుకంటే ప్రతిసారి కేటీఆర్ అనే వ్యక్తి ఒక్క విషయం కూడా నిజాలు మాట్లాడాడు, అబద్ధాలు తప్ప వేరే మాట్లాడాడు. నేనేమంటున్నంటే, గతంలో పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు సానుభూతి వస్తుందటని కాంగ్రెస్ పార్టీలో భార్యను పెట్టిరన్నటువంటి మాటను ఆ రోజు మాట్లాడిండు కేటీఆర్. మరి ఈ రోజు ఇలా సునీత గారిని పెట్టి కేటీఆర్ చేస్తున్న పనిటిది ఒక్కసారి గుర్తుంచుకోమని చెప్తాను. కేటీఆర్ మాటలకు చేతలకు పొంతనున్నది. కేటీఆర్ మాటలను వదిలిపెట్టండి. ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు కాబట్టి ఆయన మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఆయన బాకీకారులు కాదు, ఆయనకు ఇంకా ఉన్నటువంటి రోజులు దగ్గర పడుతున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నిక ద్వారా టిఆర్ఎస్ యొక్క దుకాణం బంద్ అవుతుంది. అప్పుడు ఎటువోళ్ళు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కేటీఆర్ ఏం మాట్లాడుతుండో అర్థమైతే లేదు. ఒక పక్క దశాబ్దాల కాలం పాటు శ్రీశైలం యాదవ్ తోటి స్నేహం చేసినటువంటి కేసీఆర్ నిన్న ఈ విషయం తెలవాలి జనాలందరికీ. శ్రీశైలం యాదవ్ దగ్గర కేసీఆర్ సాయం పొందిండట, అది ఎంతవరకు నిజం? అది ఏ సాయం పొందిండు? ఇప్పుడు కేసీఆర్ సాయం పొందలేడు అనేది ఒక సమస్యను పక్క పెడితే, గతంలో కేసీఆర్ వెంబడి శ్రీశైలం యాదవ్ ఉన్నాడా లేడనేది ఒకటి చెప్పాలి కేసీఆర్. మరి అప్పుడు లేని రౌడీ షీటర్ ఇప్పుడు కొత్త ఎక్కడికి వెళ్ళొచ్చిండు? కేవలం ప్రజలు పక్కదో పట్టించడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఖచ్చితంగా ఇది కేటీఆర్ కు చెంప చెల్లు అనిపించేటటువంటి ఎన్నిక. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలో 100కు 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అందులో నవీన్ మంచి మెజార్టీతో దాదాపు 30 నుంచి 50 వేల మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే
ఓడిపోయినప్పటికీ గత 2 సార్లు ఇక్కడ ప్రజలతో మమేకమై ప్రజల పక్షాన పోరాడుతున్నాడు. రెండవది ఏంటంటే యువకుడు, అన్నిటికంటే యువకుడు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే రేపు ఈ 3 సంవత్సరాల కాలం పాటు మనం అభివృద్ధి చేయించుకోవచ్చు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకనే. కేటీఆర్ భ్రమల నుంచి తొలగిపోవాలి, భ్రమల నుంచి బయటకు రా, వాస్తవాలు గ్రహించు. వాస్తవాలు గ్రహించకపోతే నీకు 2023 ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చిందో జూబ్లీహిల్స్ కూడా అదే రిజల్ట్. చెప్తున్నారు నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని చెప్తున్నారు, కానీ ఇక్కడ కేసీఆర్ ప్రచారానికి వస్తే నవీన్ యాదవ్ గెలుపు గల్లంత అవుతుంది, కేసీఆర్ ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది అని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఎంతవరకు ఏమంటారు? కేసీఆర్ ప్రచారంకి వస్తాడా? లాస్ట్ టైం 23 ఎలక్షన్లో కేసీఆర్ ప్రచారంకు రాలేడా? 2024 ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ ప్రచారంకు రాలేడా? మరి అప్పులు ఎందుకు కొత్త? ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేటి మా నాన్న లేస్తే ఇక మంచోడు కాదు అనే మాట ఒకటి ఉన్నది చూడండి, అటువంటి మాటలు మాట్లాడుతుండు. కేసీఆర్ వచ్చిన ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు. దానికి 2 కారణాలు. ఒకటేమో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, రెండవది అభివృద్ధి చేస్తుంది, మూడవది మా అభ్యర్థి ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇక ఈ గెలుపు గురించి మేము అంటే వాళ్ళు మాట్లాడకపోతే మంచిగా ఉంటుంది. 100% మేము గెలుస్తున్నాం. ఖచ్చితంగా కేటీఆర్కు ఉన్నటువంటి భయం వల్ల ఈ ఎన్నికల్లో ఓడిపోతే నా పరిస్థితి ఏందండి, ఆయన పర్సనల్ పరిస్థితి, నా పరిస్థితి ఏంది, రేపు పుట్టకొక్కడు చెట్టుకొక్కడు ఎగిరిపోతాడు, కొంతమంది కాంగ్రెస్లకు కొంతమందికి బీజేపీలోకి వెళ్ళిపోతారు. మరి నేనెటు పోవాలో అర్థం కాక ఆయన మా తండ్రి వస్తే అదవుతుంది, మా తండ్రి వస్తే, మీ తండ్రి 2023లో వచ్చిండు, 2024లో వచ్చిండు, ఏం కాలే. ఇప్పుడు కొత్తగా వచ్చేది కూడా ఏం లేదు. ఇంకా పతన వ్యవస్థలో ఉన్నటువంటి ఆ పార్టీని ఇక కేసీఆర్ జవసత్వాలు నింపాలనుకుంటే ఆయన పొరపాటు అవుతుందని చెప్తున్నాను. అన్న, జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు? నవీన్ యాదవ్ అన్నకు చాలా పట్టున్న క్యాండిడేట్. వాళ్ళ నాన్నగారు శ్రీశైలం యాదవ్ గారు ఎవరిని పలకరించినా కూడా ఆయన పేదవాడికి ప్రతి కష్ట సుఖాలలో ఆయన పాలు పంచుకున్నాడు. గత 20-25 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ లో వాళ్ళు పేరు పొందిన కుటుంబం, ప్రజల సేస్ కోసం వాళ్ళ కుటుంబం ఎవరిని టచ్ చేసినా కూడా నవీన్ అన్నకు మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు. అంటే నవీన్ యాదవ్ గారు ఏమన్నా అంటే పేద ప్రజలకు ఇబ్బంది అయితే, పేద ప్రజలకు ఏమన్నా ఆపద ఉంటే వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడా? తప్పకుండా. 2 సార్లు ఆయన ఓటమిని చవిచూసిండు. అయినా కూడా కాన్స్టిట్యూన్సీని పట్టుకొని ఆయన ప్రజల మనిషి, వాళ్ళ నాన్న సేవలు ఆయనను గుర్తిస్తున్నారు. శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ గారిని మా ఇంటి బిడ్డ అని అందరూ ఆదరిస్తారు. భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో నవీన్ యాదవ్ గారు. అంటే గత 10 సంవత్సరాలలో ఇక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఏమైనా వేసిండా? అంటే మీలాంటి పేద ప్రజలకు, మీలాంటి యువకులకు ఏదైనా ఆపద వస్తే, ఏమైనా ప్రాబ్లం ఉంటే మాగంటి గోపీనాథ్ గారు వచ్చి పట్టించుకున్న దాఖలు ఏమైనా ఉన్నాయా? చేయలే. అతను ఏంటంటే అగ్రవర్ణాలకు, కార్పొరేట్ వ్యవస్థలకు ఆయన చేసిండు. కానీ నవీన్ అన్న కుటుంబ నేపథ్యంలో ఆయన ప్రతి ఒక్కరు ఎవరి టచ్ చేసినా కూడా ఆయన నవీన్ అన్న మా కుటుంబానికి, మా పేదలకు హాస్పిటల్ గాని, చిన్న పిల్లలకు వైద్యం గాని, పెళ్లిళ్ళు గాని, శ్రీమంతాలు గాని, పేదవాళ్లకు ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళ కుటుంబం త్యాగం చేసింది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇవన్నీ కేవలం ఎలక్షన్స్ గురించే నవీన్ యాదవ్ ఇవన్నీ పనులు చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ వచ్చింది. మరి కేవలం ఎలక్షన్ల ముందే చేసిండా, లేకపోతే అంతకు ముందు నుంచి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసిండా? శ్రీశైలం యాదవ్ గారు వాళ్ళ నాన్న కానుంచి వాళ్ళు ప్రజాసేవలో మునిగి ఉన్నారు. టికెట్ ఇచ్చినా ఇయ్యకున్నా 2 సార్లు ఓటమి చవి చూసినా కూడా వాళ్ళు ప్రజలలో తిరిగిరు. ప్రజల మనిషి వాళ్ళు. వాళ్ళ కుటుంబ నేపథ్యం అందరికీ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి నోటెడ్ వ్యక్తులు. వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ గారు, నవీన్ అన్న వాళ్ళ కొడుకు, ప్రతి ఒక్కరికి గుర్తింపు. గతంలో టిఆర్ఎస్ పార్టీకి కూడా వాళ్ళ నాన్న చాలా హెల్ప్ చేసాడు. అది అందరికి మీడియాలో కూడా వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు. వాళ్ళ కుటుంబానికి అందరూ ఎవరు కూడా నవీన్ అన్నకు మేము ఇట్లా చేయాలి, మా కుటుంబానికి, మా పేద ప్రజలకు అందుబాటులో ఉంటాడు, మేము భారీ మెజార్టీతో గెలిపిస్తాం అని ప్రతి ఒక్కరు ముక్తఖండంతో చెప్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు యూత్ కాంగ్రెస్
లీడర్ నందిని యాదవ్ గారు ఉన్నారు. నవీన్ యాదవ్కు సపోర్ట్గా ప్రచారానికి ఇక్కడికి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం నందిని యాదవ్ గారితో. నమస్తే అండి. ఎట్లుంది జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక? తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తుంది. నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? ముమ్మాటికి గెలవబోతున్నాడు, అది పక్క. అది మేము చెప్తున్న మాట కాదు, జనాలు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్తున్న మాట మాత్రమే మేము చెప్తా ఉన్నాం. గెలుపు పక్క. అంటే ఏ రకంగా చెప్తున్నారు? అంటే గత 10 సంవత్సరాలు జూబ్లీ హిల్స్ లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళ వైఫ్ సునీత గారు నిలబడ్డారు. ఈసారి సింపతి ప్రకారంగా కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కదా, మీరే రకంగా చెప్పగలుగుతున్నారు? ప్రజలుని పిచ్చలు అనుకోవడం మీ భ్రమ. ప్రజలు అనేది ఆలోచిస్తున్నారు. ఇవాళ ముందులో వచ్చిన నువ్వు ఒక హైవే రోడ్డు, బైపాస్ రోడ్డు చూస్తా ఉన్నావేమో, గల్లీలలో బస్సులలో ప్రజలు పడుతున్న కష్టాలు మీరు చూస్తా ఉన్నారు. అక్కడ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళందరికి కూడా తెలుసు ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరి సింపతి అనేది ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఆలోచిస్తారు ఎవడు మంచి ఎవడు మంచి అని. ఇవాళ మీరు నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ 2008లో జూబ్లీ హిల్స్ అనేది సపరేట్ నియోజకవర్గం ఏర్పడక ముందు కూడా ఆయన జూబ్లీ హిల్స్ మనిషి, ఆయన నియోజకవర్గ ప్రజల మనిషి, ఆయన ప్రతి ఇంటి మనిషి. సో అది ప్రజలు గుర్తించినారు. వెళ్ళిన ప్రతిసారి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మా ఇంటి మనిషి బిడ్డ, వచ్చి నీళ్ళు తాగిపోరు అంటున్నారు తప్ప వేరే ఇంటికి మనకి పడనలో ఎవరు లేడు. అన్ని మన బజార్లో గెలుడు పక్క సుకున్గా కూర్చోరు అని చెప్తా ఉన్నారు. సరే, మీరు చెప్తున్నారు నవీన్ యాదవ్ ఇంటి మనిషి, నవీన్ యాదవ్ వ్యక్తిత్వం మంచిదని. కానీ ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్, ఒకవేళ నవీన్ యాదవ్ ఇక్కడ గెలిస్తే వాళ్ళ అనుచరుల ఆగడాలు పెరిగిపోతాయి, జూబ్లీ హిల్స్ ప్రజలారా ఆలోచించండి, నవీన్ యాదవ్ కు ఓటు వేయకండి అని చెప్పేసి వాళ్ళు ఒక ఎలిగేషన్ తీసుకొస్తున్నారు కదా. మేము అదే చెప్తా ఉన్నాం, జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏమని చెప్తా ఉన్నాం, ఆలోచించండి, జూబ్లీ హిల్స్ మేలుకో, యువ నాయకుడిని ఏలుకో అని చెప్తా ఉన్నాం. మేము కూడా ఇల్లు తిరిగి ఏంది వాళ్ళు చెప్పి రౌడీ షీటర్ అన్నారు. మన పెద్ద ఏం చేసిన లడ్డు యాదవ్ అన్న ఒకటే మాట అన్నాడు, ఎవరిని రౌడీ షీటర్ అన్నా నా పేరు మెన్షన్ చేసినావు, చేసింటే మాత్రం కౌంటర్ వేస్తున్నాను. తెల్లారికెళ్ళి ఒక నోట్లోకి వెళ్ళి మాట లేదు, కూత లేదు. అది ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఈ లేనిపోని మాటలు ప్రజలకు ఎక్కిస్తే మాత్రం ఊరుకునేది లేదని కార్యకర్తలు ఎక్కడ ఒకటి హెచ్చరిస్తానే ఉన్నారు. అన్న ఎందుకు వాళ్ళ తోటి ఓడు, ఎందుకు వాళ్ళు మంచి మనుషులు, పెద్ద మనుషులు, వాళ్ళు మాట అనలేదు. నీ బిడ్డ పెళ్లి చేసినాడు, నీకు సహాయం చేసిన వ్యక్తి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టొద్దు అని చెప్పి ప్రజలు వాళ్ళకి కారు కుతలు కూర్చున్న వాళ్ళకే సిగ్గుచ్చేటట్టు సమాధానం చెప్తా ఉన్నారు. సరే, అంటే ఇంకొక వైపు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 సంవత్సరాలు అవుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి కాంగ్రెస్ బాకీ కార్డ్ అని ఇంటింటా ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. అవి బాకీ కార్డులు కాదు, మీరు ఎగ్గొట్టిన వడ్డీ రేట్లు కట్టుకుంటే వస్తాం మేము అడుక్కోవాలి. మా పైసలు మాకు ఎడ తిన్నావు చెప్పురా, ఎడ కూర్చున్నావు చెప్పు అని చెప్పి మా పైసలు మేము అడుక్కోవాలి సార్. ఆ కార్డు పట్టుకొని తిరగమని చెప్పరు. ఈ కార్డులు కాదు, సమయం వేస్ట్ చేసుకోకరి. గెలవబోతున్నాడు నవీన్ అన్న. మళ్ళీ 2-3 రోజులు ఇంకో దీపావళి సంబరాలు చేసుకుంటా ఉంటాం. ఆ రోజు గుండె కాస కడుపులోకి జారుతా ఉంటుంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ అందరికీ కూడా. సరే, మీరు చెప్తున్నారు నవీన్ యాదవ్ గెలుస్తున్నాడని, కానీ రేపో మాపో కేసీఆర్ ప్రచారానికి వస్తాడు. కేసీఆర్ ప్రచారానికి వస్తే నవీన్ యాదవ్ గెలుపు గల్లంత అవుతుంది, పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళ వాదన. ఇన్ని రోజులు ఏడున్నారు కేసీఆర్? రేవంత్ అన్న వచ్చిపోయినాడు, కోమటి వెంకరెడ్డి గారు వచ్చిపోయినారు, ప్రతి ఒక్క మినిస్టర్ వచ్చిపోయినారు, సీతక్క వచ్చిపోయినారు. కానీ ఇప్పటి వరకు మీకు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి నువ్వు రావడానికి నీకు ఇంతవరకు సమయం లేదు. ఎందుకంటే భయ ఆందోళన వచ్చినా రేపు ఓడినాడు ఇజ్జత్ పోతుంది. కేసీఆర్ వచ్చిన కూడా గెలవకపోయినా పెద్ద మనిషి నువ్వు నిల్వ పోతుంది అని చెప్పి ఇన్ని రోజులు దాచుకుంటా ఉన్నా. కానీ రాకుండా రేపు కార్యకర్తలు నిన్ను అడుగుతారు, జర్రాను ఆయన అడిగినట్టు ఉంది. కార్యకర్తల కోసం వస్తా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చినాక కూడా కేసీఆర్ తెలుసుకునేది కూడా ఒక్కటే, ఇక్కడ కాన్పండ్రైనా మూసుకుందామని కేసీఆర్ చెప్తాడు. కేటీఆర్ కూడా మళ్ళీ ఇంకా 4 రోజుల్లో బయటికి రాడు. అంటే మీరు చూస్తున్నారు నవీన్ యాదవ్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒక చదువుకున్న వ్యక్తికి ఓటేస్తే ఇక్కడ జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అసలు? నవీన్ అన్న గారి గురించి మాట్లాడే ముందు వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఒక వ్యవస్థ కలిగిన వాడు. ఆయన ఎంతో మంది ఎన్నో లక్షల కుటుంబాలకి ఇవాళ అక్కడెక్కడ మేము వచ్చింది నల్గొండ జిల్లాకు వచ్చినప్పుడు బిడ్డ బాగున్న వాళ్ళు కలిసిపోతాడు ఆ పెద్ద ఆయన. అటువంటి మంచి గుణం ఆయనది. ఆయన వ్యవస్థను టచ్ చేయడము ఆయన కొడుకు వల్ల కాదు కదా, ఇంకా కార్యకర్తలు ఎవరు వాళ్ళు ఇక్కడ తిరిగి ఇక్కడ లోకల్ ఉన్న కార్యకర్తలు కాదు, ఇక్కడ ఎవరు వచ్చినా గెలిచేది ఆయన వ్యవస్థనే గెలుస్తుంది, ఆయన వ్యక్తిత్వం గెలుస్తుంది. చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుటుంబం అంటే ఇలా సాదా సీదా కుటుంబం కాదు. కొన్ని ఏళ్ళకెళ్ళి ఇవాళ నువ్వు పార్టీ పెట్టి 2002లో పెట్టినవేమో, ఆయన పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ లో పుట్టి పెరిగిండు. ఇక్కడ ఏ పార్టీలు పనిచేయవు, గెలిచేది ఒక్కటే నవీన్ యాదవ్ వ్యవస్థ. సరే, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎలా ఉంది పరిస్థితి, అంతకన్నా ముందు 10 సంవత్సరాలు అంటే తెలంగాణ ఉద్యమకారులకు కానీ అంటే తెలంగాణ ప్రజలకు కానీ ఏమైనా న్యాయం జరిగిందా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో? న్యాయం కూడా జరిగింది. ఉరి పెట్టుకున్నారు విద్యార్థులు. ఆయన చూడలేదా? ప్రెస్ మీట్ మీ మీడియా మిత్రులందరూ చూడలేదా? రోజు ఉరి పెట్టుకున్నారు, రోడ్లు ఎక్కినారు, ధర్నాలు చేసినారు, భిక్షాటనలు చేసినారు, ఎన్నో కార్యక్రమాలు చేసినారు. కాలేజీలలో జరిగే జీవోలు పాస్ అవ్వడానికి కొన్ని
వేల మంది పాఠశాలలు కళాశాలలు ఫీజులు కట్టిన వాళ్ళకి కూడా ఏ పాసులు కాకముందుకు నువ్వు ఇస్తేవి. ఇప్పుడు వాళ్ళ బతుకులు అటు ఇటు కాబట్టి చిందబందం చేసిపోయినావు. ఎవరికి అన్యాయం జరగలేదు నీ వల్ల చెప్పు. ఏమంటారు ఇల్లు కడతా అని చెప్పి ఇల్లు కట్టడంలో తల్లిదండ్రుల కాయే, విద్యను అందిస్తా అని చెప్పి విద్యార్థుల కాయే. ఇంకేం చేసినావు నువ్వు పొట్టగొట్టని కడిపేది, నువ్వు కబ్జా చేయని జాగేది, ఇలా నువ్వు మాట్లాడుతున్నావునా? ఈ రోజు నవీన్ అన్న గురించి అర్హత లేదని చెప్తా ఉన్నాం మేము. సో అంటే మీరు ఒక మహిళగా చెప్పండి, ఫ్రీ బస్సు గురించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే దానిపైన చాలా విష ప్రచారం జరుగుతుంది. ఫ్రీ బస్సు పెడితే మహిళలు జుట్టు పట్టుకొని కొట్లాడుకుంటున్నారని ఒక ఎలిగేషన్స్ వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? జుట్టు పాటు ఎందుకు కొట్టుకుంటారా? మీ ఇంట్లో అక్క చెల్లెలు రేపాటు కొట్టుకుంటారు, మీ ఇంట్లో మీరు చూస్తలేరా? ఎందుకు కొట్టుకుంటావు? పెద్దమ్మ చిన్నమ్మ అనుకుంటే వస్తున్నాం. ఇవాళ మేము కూడా ఫ్రీ బస్సులనే వచ్చినాము. ఏ పాటు కొట్టుకుని మీరు రాలేదా? మేము కూర్చోలేదా? ఇక్కడికి ఎందుకు కొట్టుకుంటారు? నీ ఇంట్లో అక్క చెల్లెలు కొట్టుకుంటారు. అట్లనే నీకున్నాయి 10 కార్లు 20 కార్లు. మరి నువ్వు ఒకసారి ఎక్కితే తెలుస్తుంది నీకు ఎన్నడైనా. ఇవాళ ప్రోగ్రామ్ కోసం రాబట్టే 10 నిమిషాలు ఎక్కబట్టి ఆడ ఎక్కిడు దిగబట్టే ఇంకేడ చూస్తున్నావు నువ్వు. నీకు ప్రజలు అసలు మహిళలకు సంబంధించిన ఏది కూడా నువ్వు పథకం ముందుకు తీసుకురాలేదు, తీసుకొచ్చింది ముందర వడనీయలేదు. నువ్వు పేపర్ లీకులు చేస్తుంటే ఎగ్జాములు పెట్టి ఏది ఇంతవరకు మేము పెట్టినాము, సుభిక్షంగా పెట్టినాము. ఇలా గవర్నమెంట్ జాబులు తెచ్చుకుని 60,000 పైచిలకు జాబులు తెచ్చుకొని అందరు కూడా మంచి కుటుంబాలు అన్ని సంతోషంగా ఉన్నాయి. ఇంకేం కావాలి నీకు? కొరుస్తలేవా నువ్వు? అయిపోయి ఏం చెప్తారు మరి జూబ్లీ హిల్స్ ప్రజలకు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మరొకసారి ఒక విన్నపంగానే అనుకోండి, జూబ్లీ హిల్స్ ప్రజలారా మేలుకోండి, మన నాయకుడు యువ నాయకుడు నవీన్ అన్నని ఏలుకోండి అని చెప్తా ఉన్నా. ఇంతకు మించి చెప్పేది ఏం లేదు. నమస్తే సిస్టర్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది జూబ్లీ హిల్స్ లో? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పక్కా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎందుకనంటే నవీన్ అన్న మన మనిషి. మన ఇక్కడ ఎక్కడెక్కడ ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని నవీన్ అన్నకే తెలుసు. చిన్న ప్రాబ్లం కానుంచి నవీన్ అన్నకే తెలుసు. ఆయన రాజకీయంలో ఉన్నా లేకున్నా మనకి ఏ కష్టం వచ్చినా నవీన్ అన్న చేస్తాడు. పేద ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయితే ఇక్కడ నవీన్ యాదవ్ వస్తాడా? కంపల్సరీ వస్తాడు, పక్కా వస్తాడు. అంటే తిరుగుతాడా? పేద ప్రజల మధ్యలో తిరుగుతాడా? వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మనకి ఏ చిన్న ఈ ప్రాబ్లం ఉంది అని మనం చెప్పిన వెంటనే వస్తాడు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గత 10 సంవత్సరాలలో జూబ్లీ హిల్స్ ఎంతో అభివృద్ధి జరిగింది, ఈసారి మాగంటి సునీత గారికి ఒకటి ఏమంటున్నాడు? ఏం జరిగింది? 10 సంవత్సరాలు ఏం జరగలేదు. రేషన్ కార్డులు ఇచ్చిరా? ఇయ్యలేదు. మాకు 8 years అవుతుంది మ్యారేజ్. మొన్న 3 months అవుతుంది మాకు రేషన్ కార్డు వచ్చి. కాంగ్రెస్ వచ్చినాక రేషన్ కార్డు రిలీజ్ చేసినాక 3 months కి మాకు రేషన్ కార్డు వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు ఏం రాలేదు. ఫ్రీ బస్ పెట్టిండు బానే. ఏమన్నా ఇప్పుడు ఒకవేళ పేదవాళ్ళకి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న డబ్బులు లేవనుకో టైంకి వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు డబ్బులు ఎమర్జెన్సీ ఉందనుకో, చేతిలో ఎక్కువ అమౌంట్ లేకుండా తక్కువ అమౌంట్ ఉందనుకో ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, రాగలుగుతాము. ఉచిత కరెంట్ వస్తుందా మీకు? వస్తుంది, ఉచిత కరెంట్ వస్తుంది. గ్యాస్ ఏమంటారు, గ్యాస్ కూడా 500 వస్తున్నాయి. ఇంకేం కావాలి అన్ని చేస్తూనే ఉన్నారు కదా. మరి ఏం చెప్తారు అంటే నవీన్ యాదవ్ మీద కొంచెం దుష్ప్రచారం జరుగుతుంది, నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పేసి కొన్ని వాక్యాలు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? మీరు జూబ్లీ హిల్స్ ఒక మహిళగా చెప్పండి. అవన్నీ చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, జరిగేది జరుగుతూనే ఉంటది. పడనోళ్ళకి ఎట్లుంటది, వీళ్ళు వద్దు అన్న వాళ్ళకి ఎట్లనైనా చెప్తారు. ఏదన్నా ఒకటి ఏమంటారు క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఇది అన్న వాళ్ళ మీద ఒక ముద్ర వేసేస్తారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు. పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం కదా. నవీన్ యాదవ్ అలాంటి వ్యక్తి కాదు, కంపల్సరీ కాదు. 100% నవీన్ అన్నని గెలిపించుకుందాం, మెజారిటీతో గెలిపించుకుందాం. మనకి ఏ పనులైనా సరే మన మనిషి కాబట్టి మనం చేపించుకుందాం. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నవీన్ యాదవ్, ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఏమన్నా మంచి జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఆబ్వియస్లీ జరుగుతుంది. మనం చెప్తున్నా కదా, మనకి చిన్న అన్న మాకు ఇది కావాలి, అన్న మాకు ఇది చెయ్యాలి అని అంటే మనకు చేస్తారు, ఇమీడియట్ గా చేస్తారు. అన్నకు ఒకవేళ వీలు కాకపోతే అన్న మనుషులతో ఎవరితోనైనా చేపిస్తాడు ఖచ్చితంగా.